హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఇవాళ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. దీనిలో మనము ప్రతి పదం ఎలా పలకాలి, ఏ అక్షరం ఎలా పలకాలి, ఎండింగ్లో ఎలా పలకాలి, స్టార్టింగ్లో ఎలా పలకాలి, ఆర్ని ఎప్పుడు సైలెంట్ చేయాలి, ఇలాంటివన్నీ నేర్చుకుంటూ దాంతోపాటు తెలుగు మీనింగ్, అలాగే చదివేసిన తర్వాత కూడా దాన్ని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎలా చదవాలి అనేది కూడా నేర్చుకుందామండి. ఫస్ట్ ఇంగ్లీష్ చదివేస్తాను, తర్వాత దాని తెలుగు మీనింగు, తర్వాత మరలా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చూద్దాం. ఇక్కడ నౌటెడ్ ఎలా చదవాలండి? నౌటెడ్. ఎప్పుడైనా మనం చాలాసార్లు చెప్పుకున్నాము, టీఈడి అనే స్పెల్లింగ్ ఎండింగ్లో వస్తే ఏదైనా ఒక పదానికి టీఈడి రాసినప్పటికీ కూడా దాన్ని టీఐడిగా పలకాలి. ఎలాగా? నౌటెడ్, లమెంటెడ్, హంటెడ్, HUNTED, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్. అలా చూస్తే నౌటెడ్. నౌటెడ్, ఓర్థోపెడిక్. ఓర్థోపెడిక్ అంటాం కదండి, పీడిక్. సర్జన్ పాసెస్ అవే. ఇక్కడ చూడండి, SES వచ్చిందండి. ఈ SESని SIZ లాగా పలకాలి. ఏంటి రూలు అంటే, మనకి కొన్ని అక్షరాలు ఉన్నాయండి, ఎస్తో ఎండ్ అయినప్పుడు కానీ, ఎస్ఎస్తో ఎండ్ అయినప్పుడు కానీ, అలాగే SS, SE, CE, ఓకేనా, X వీటితో ఎండ్ అయినప్పుడు ఇలా ఎస్ కానీ ES కానీ చేర్చినప్పుడు ఇలా సిజ్ అని చదవాలి. ఎలా చదవాలి చూడండి, నేను చెప్తాను కొన్ని పదాలు. BUSES, బస్సెస్. బస్సెస్ కాదు, బస్సెస్. కిస్సెస్. మిస్సెస్. అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఒక ఏకవచనంగా ఉన్న వర్డ్ని బహువచనం చేస్తున్నాను. ఏం పెట్టి బహువచనం చేస్తున్నాను? ES పెడుతున్నాను. ఆ పెట్టిన ESని ఇలా పలుకుతున్నాను, ఇజ్ అని పలుకుతున్నాను. ఇలా అనట్లేదు బస్సెస్, కిస్సెస్, మిస్సెస్ అనట్లేదు. బస్సెస్, కిస్సెస్, ఫేసెస్, అనౌన్సెస్, స్లైసెస్, పాసెస్ అవే, ఇలా అనమాట అండి. నౌటెడ్. నౌటెడ్ మీన్స్ వెల్ నోన్, ప్రఖ్యాతిగాంచిన. నౌటెడ్ అంటే ఏంటండి? ప్రఖ్యాతిగాంచిన. ఆల్టర్నేటివ్ వర్డ్స్ ఏమున్నాయి నౌటెడ్ అంటే? ఫేమస్. అలానే వెల్ నౌన్. అలానే రినౌన్డ్. ఫేమస్, నౌటెడ్, వెల్ నోన్, ఇలా చెప్పుకోవచ్చండి. ఇలాంటి పదాలు ప్రఖ్యాతిగాంచిన, ప్రముఖమైన, ఇలా చెప్తారు కదా ఎవరి గురించైనా చెప్పేటప్పుడు. ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ యాక్టర్, ప్రఖ్యాతిగాంచిన సైంటిస్ట్, ఇలా తెలుగులో ప్రఖ్యాతిగాంచిన, ప్రముఖ అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఫేమస్ సింపుల్ పదం అండి. దానికి ఆల్టర్నేటివ్ వర్డ్స్ ఏమున్నాయి? వెల్ నోన్, నౌటెడ్, రినౌన్డ్. ఇంకో మాట కూడా ఉందండి, రినౌన్డ్. ఓకేనా, రినౌన్డ్, ఫేమస్, వెల్ నోన్, ఇలా చెప్పుకోవచ్చండి. రైట్. నౌటెడ్, ఓర్థోపెడిక్ సర్జన్. సర్జన్ అంటే ఏంటి? సర్జన్ శస్త్రచికిత్స చేసే వైద్యుడు అనమాట అండి. అంటే ఆపరేషన్స్ చేస్తారు కదా, ఆ వైద్యుని సర్జన్ అంటారు. ఓకేనా. సర్జన్ కాదండి. ఇక్కడ చూడండి, మీరు బాగా గమనిస్తే ఆర్ ఉంది, ఆర్ ముందేమో యూ ఉంది. ఇలా ఆర్ వస్తూ ఆర్ ముందు కనుక వావెల్ వస్తే ఆర్ని సైలెంట్ చేస్తాం కదా, అందుచేతనే సర్జన్ అంటాను నేను, సర్జన్ అన్ను. నౌటెడ్, ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. TED వస్తే TID పలకాలి. అలానే ఇక్కడ కూడా OA వచ్చిందండి. అందుకనే మనం ఎలా చదువుతున్నాం? మనం ఓర్థోపెడిక్. ఎలా చదవాలి? ఓర్థోపెడిక్ సర్జన్ పాసెస్ అవే. ఒకటే విషయం అర్థం చేసుకోవాలండి, అక్కడ అక్షరాలను బట్టి ఎలా పలకాలనేది చెప్తాను నేను. చెప్పినప్పుడు ఆ టెక్నిక్ పట్టుకుంటే కొత్త వర్డ్ వచ్చినా సరే మీరు బాగా యాక్సెంట్లో చదవగలుగుతారు. ఎప్పుడైతే మీరు యాక్సెంట్లో చదవడం వచ్చిందో, అలా మెల్లగా మాట్లాడినప్పుడు కూడా మీకు అలానే వస్తుంది. మెల్లమెల్లగా కొన్ని రోజులు చదివిన తర్వాత, కొన్ని నెలల పాటు చదివిన తర్వాత మీ యాక్సెంట్ చాలా వరకు మారుతుంది. సో ఇదండి టెక్నిక్. రైట్. నౌటెడ్, ఐ మీన్ టు సే ఇస్ వెల్ నోన్ ఓర్థోపెడిక్ సర్జన్ పాసెస్ అవే. ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ గారు చనిపోయారంటండి. చూద్దాం. సుంకర వెంకట ఆది నారాయణరావు, రినౌన్డ్. ఇక్కడ చూడండి, ఇప్పుడే కదా చెప్పుకున్నాము, వెల్ నోన్, ఫేమస్, నౌటెడ్, ఇలా చెప్పుకున్నాం కదా.
ఇది ఒక పదం అండి, ప్రముఖ, ప్రఖ్యాతిగాంచిన అని చెప్పడానికి. రినౌండ్. శుంకర వెంకట ఆది నారాయణరావు రినౌండ్ orthopedic surgeon who brought BROUGHT బ్రోట్. ఆర్ పలకాలండి, ఆర్ ముందు బి ఉంది, బి అంటే కాన్సనెంట్, సో ఆర్ని సైలెంట్ చేయక్కర్లేదు. హూ బ్రోట్ స్మైల్స్. చూడండి, స్మైల్స్ కాదండి. ఎప్పుడైనా ఏదైనా ఒక ఇంగ్లీష్ పదంకి ఎండింగ్లో ఎస్ వచ్చింది అనుకోండి, చాలా సందర్భాల్లో 99% అంటే మరి 1% అంటే ఏంటి, ఉన్నాయండి, లెటర్స్ ఉన్నాయి, ఆ లెటర్స్ వచ్చినప్పుడు ఎస్ని ఎస్ లాగే చదువుతాం. మిగిలిన అన్ని సందర్భాల్లో ఎస్ చివరిని కనిపించిందంటే దాన్ని జాలాగా చదవాలి, జ లా చదవాలి. బ్రదర్, బ్రదర్స్, ఫ్యామిలీ, ఫ్యామిలీస్, స్మైల్, స్మైల్స్. చూడండి, స్మైల్స్ కాదు. శుంకర వెంకట ఆది నారాయణరావు రినౌండ్ orthopedic surgeon who brought smiles to the faces. ఇప్పుడే కదా చెప్పుకున్నాం, ఫేసెస్ కాదు, faces of thousands of polio patients and physically challenged. ఫిజికల్లీ కాదు, ఫిజిక్లీ. ఎందుకు అలా చదవాలి? ఎప్పుడైనా రెండు అక్షరాలు పక్క పక్కన వచ్చినప్పుడు ఒక అక్షరాన్నే పలకాలి. ఇక్కడ చూడండి, PHYSICALLY, ఈ రెండు ఎల్లు ఉన్నాయి కదా, ఒకటే చదివితే సరిపోతుంది. అందుచేతనే బేసిక్లీ, ఫిజిక్లీ, ఫైన్లీ, ఓకేనా. ఫనీ, FUNNY, ఫన్నీ అని అనేస్తాం మనం, చిన్నప్పటి నుంచి అది అలవాటైపోయింది మనకి. అదేంటండి రూల్ ఏంటి, FUNNYలో రెండు ఎన్లు ఉన్నాయి, ఒక్క ఎన్నే తీసుకుంటే సరిపోతుంది, ఫనీ. BUNNY బనీ, SUNNY సనీ. అంతేగాని ఇలా చదవకూడదు, సన్నీ, ఫన్నీ, బన్నీ కాదు. ఇంగ్లీష్ చదివేటప్పుడు ఈ ఎన్లు, ఐ మీన్ టు సైజ్ 2 letters టుగెదర్ వచ్చినప్పుడు ఒక లెటర్ సైలెంట్ చేయాలి. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం. రైట్. మళ్ళీ ఇంకొకసారి, శుంకర వెంకట ఆది నారాయణరావు రినౌండ్ orthopedic surgeon who brought smiles to the faces of thousands of polio patients, physically challenged persons passed away. చూడండి, పాస్డ్ అవే అనట్లేదు, పాస్ట్, PASS, పాస్, చివరిన స్ వచ్చింది, తర్వాత రాసి డీని ఎలా చదవాలి, టాలా చదవాలి. ఏదైనా ఒక వర్బ్కి స్ శబ్దం వచ్చిందనుకోండి V1 చివరిలో, తర్వాతది టా చదవాలి. మిస్, MISS మిస్, MISSED మిస్డ్, KISS కిస్, KISSED కిస్డ్, కిస్సు డూ కాదు, టా అండి. అలానే పాస్, PASS పాస్, PASSED పాస్ట్. రైట్. Passed away on Saturday evening, January 17th. He was 85. Sunkara Venkat Adi Narayan Ravu, renowned orthopedic surgeon who brought smiles to the faces of thousands of polio patients, physically challenged persons, passed away on Saturday evening, January 17th. He was 85. ఇక్కడ వరకు చదువుకున్నామండి. ఈ శుంకర ప్రముఖ ఓర్థోపీడిక్ సర్జన్ అండి. ఈయన శనివారం సాయంత్రం 17వ తారీఖు చనిపోయారంటండి. ఎవరైతే ఈ థౌజండ్స్ ఆఫ్ పోలియో పేషెంట్స్కి వాళ్ళ మొహాలపైన చిరునవ్వులు చిగురింపు చేశారో ఆయన, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్, భౌతికంగా డిసేబుల్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకి కూడా వాళ్ళ మొహాలపైన చిరునవ్వులు చిగురింపు చేశారో ఆయన చనిపోయారంటండి. చనిపోయారు అని చెప్పడానికి చాలా పదాలు ఉన్నాయి. పాసవే అని ఎందుకు చెప్పాలి అంటే, గౌరవప్రదంగా పరమపదించారు, కాలం చేశారు, స్వర్గస్థులయ్యారు. తెలుగులో చూడండి, అందంగా చెప్పాలి, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని గౌరవంగా చెప్పాలి అన్నప్పుడు ఒకలా చెప్తారు, ఓకేనా. ప్రమాదంలో చనిపోతేనో వెటకారంగా చెప్పేటప్పుడు వేరే వేరేగా చెప్తారు. అలానే ఇంగ్లీష్లో కూడా ఎవరైనా చనిపోయినప్పుడు గౌరవపూర్వకంగా చెప్పాలి అంటే పాసవే అనే మాటలు వాడతారు. వెటకారంగా చెప్పాలంటే కిక్ ద బకెట్, ఓకేనా. ప్రాణాలు కోల్పోయారంటే లాస్ట్ హిస్ లైఫ్, ఇలా అనమాట అండి. ఇక్కడ గౌరవంగా పరమపదించారు, కాలం చేశారు, అలాంటి మాట ఉపయోగించి చెప్పాలి కాబట్టి ఇలా చెప్తున్నారనమాట అండి, ఓకేనా. రైట్. అలానే పేషెంట్, పాస్ట్ అవే, మేము ఆల్రెడీ ముందు వీడియోలో చూసామండి. పీ లెటర్తో ఏదైనా వర్డ్ వస్తే రెండు లిప్స్ని క్లోజ్ చేసి ఒకసారి విదిల్చి పలకాలండి. PACK, ప్యాక్. నేనేం చేస్తున్నాను, ఈ పీతో వర్డ్స్ వచ్చిన పదాలను పలకాలంటే రెండు లిప్స్ని క్లోజ్ చేసి లాక్ చేసి ఒకేసారి రిలీజ్ చేస్తున్నాను పలికేటప్పుడు. PACK, ప్యాక్,
PASSION ప్యాషన్, PATINT పేషెంట్, PARK పాక్, అలా అనమాట అండి. అలా చూసుకుంటే మళ్ళీ ఇంకొకసారి చదువుతాను మొదటి పారాగ్రాఫ్. సుంకర వెంకట ఆది నారాయణరావు, renowned orthopedic surgeon who brought smiles to the faces of thousands of polio patients, physically challenged persons, passed away on Saturday evening, January 17th. He was 85. ఆయన వయసు 85 సంవత్సరాలుగా ఉందండి. He is survived, చూడండి, he is survived by his wife శశిప్రభ. ఆర్ కాదండి, అంటే సరిపోతుంది. హీ ఈజ్ సర్వైవ్డ్ కాదు, అందులో ఆర్ ఉందండి, SUR, అందులో ఆర్ ఉంది, ఆర్ ముందేమో యూ ఉంది, అందుకని సర్వైవ్డ్ అని చదువుతున్నాను, సర్వైవ్డ్ అని చదవట్లే. హీ ఈజ్ సర్వైవ్డ్ బై హిస్ వైఫ్ శశిప్రభ, ఏ నౌటెడ్ గైనకాలజిస్ట్. ఏంటండి గైనకాలజిస్ట్ అంటే ఆడవాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క డిసీజెస్, ఇలా రీప్రొడక్షన్, వీటికి సంబంధించిన డాక్టర్ని గైనకాలజిస్ట్ అంటారు. హీ ఈజ్ సర్వైవ్డ్ బై హిస్ వైఫ్ శశిప్రభ, ఏ నౌటెడ్ గైనకాలజిస్ట్ అండ్ ఫోమా, చూడండి ఫార్మర్ కాదు, FARMER, ఫామా రైతు అండి. ఎలా పలకాలి? ఫామా. అలా ఎందుకు పలకాలి? స్పెల్లింగ్ గమనించండి, అందులో ఆర్లు ఉన్నాయి, ఆజ్ ముందు ఏమున్నాయి? వావెల్స్ ఉన్నాయి. ఉంటే ఆర్ అనే లెటర్ ఉంటే దానిపైన ఆర్ ఉంటే కనుక ఆర్ని సైలెంట్ చేయాలి కదా, ఆ మాదిరిగా. అందుచేతన FARMER ఫామా, FORMER ఫోమా. ఇక్కడ చూడండి ఓ వచ్చింది, అందుచేతన ఫోమా అంటే మాజీ, రైట్. హీ ఈజ్ సర్వైవ్డ్ బై హిస్ వైఫ్ శశిప్రభ, ఏ నౌటెడ్ గైనకాలజిస్ట్ అండ్ ఫోమా డైరెక్టర్ రెండు కరెక్ట్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఎలా చదువుతున్నారు సార్ అది? ఎడ్యుకేషన్. ఎప్పుడైనా సీని కాలా పలకాలి అన్నప్పుడు ఒత్తు కాగా పలకాలండి. ఎప్పుడైనా ఇంగ్లీష్లో సి అనే అక్షరాన్ని కాగా పలకాలంటే ఒత్తు కాలా పలకాలి. CAT క్యాట్, CAST క్యాస్ట్, క్యారెక్టర్. అందుచేతనే ఎడ్యుకేషన్ అలా అనమాట. మీరు కావలిస్తే ఈ NDTV లేకపోతే CNN IBN లేకపోతే BBC వరల్డ్, ఈ క్రికెట్ కామెంటరీ, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయండి, ఎలా పలుకుతున్నారు ఏంటి అనేది చూడండి, రైట్. అప్పుడు మీకు తెలుస్తుంది. నేను 26 అక్షరాలు ఉంటాయి మనకి, 26 అక్షరాలు ఏ అక్షరాన్ని ఎలా పలకాలో ఒకటొకటిగా చెప్పుకుందాం మనం, రైట్. రీసెంట్గా మనం P చూసాము, ఇప్పుడు అలాగే మళ్ళీ P చూసాము, F చూస్తున్నాము, ఇప్పుడు R కూడా చూస్తున్నాం రోజు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను? C గురించి మాట్లాడుతున్నాను. Cని కాలా పలికేటప్పుడు ఒత్తు కాలా పలకాలని ఇంగ్లీష్లో. క్యాట్, క్యాస్ట్, క్యాన్, కుడ్, అలా అనమాట. అందుకనే ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, రైట్. హీ ఈజ్ సర్వైవ్డ్ బై హిస్ వైఫ్ శశిప్రభ, ఏ నౌటెడ్ గైనకాలజిస్ట్ అండ్ ఫోమా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. ఎవరంటండి? వాళ్ళ వైఫ్, ఆయనకి భార్య, అలానే ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారని చెప్తా ఉన్నారు. భార్య ఎవరండి? ఆమె ఫోమా, మాజీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా? ఈవిడ మాజీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటండి ఆంధ్రప్రదేశ్లో. ఏ డోటా, నెక్స్ట్ అండి కూతురు, కుమార్తె. ఏ డాక్టర్, చూడండి కూతురు అంటే డోటా, డాక్టర్ వైద్యుడు అంటే డాక్టర్. ఈ కూతురు అన్నప్పుడు కా శబ్దం ఉండదు, ఓకేనా. వైద్యుడు అన్నప్పుడు కా శబ్దం ఉంటుంది. కూతురు అంటే డోటా, అదే మరి వైద్యుడు అంటే డాక్టర్, కా వస్తుంది చూసుకోండి, ఓకేనా. ఏ డాక్టర్ శేష్ కమల్ అండ్ ఏ సన్ శశి కిరణ్ బౌద్ వర్కింగ్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్. కుమార్తె పేరు శేష్ కమల్, డాక్టర్ శేష్ కమల్, అండ్ కొడుకు పేరు అదే సన్ అండి శశి కిరణ్ బౌద్ వర్కింగ్ కాదు వర్కింగ్. ఎందుకు అలా చెప్పాలి? WORKING. ఇక్కడ WOR అన్నప్పుడు ఆర్ ఉంది, ఆర్ ముందు ఏముంది? ఓ ఉంది. అందుచేతనే వర్కింగ్ అంటున్నాను. వరల్డ్, వర్స్ట్ అలా చదువుతాం, అంతేగాని వరల్డ్ కాదు. వర్కింగ్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్, రైట్. ఏంటండి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన భార్య పేరు శశిప్రభ, వెల్ నోన్ గైనకాలజిస్ట్. వెల్ నోన్ మీన్స్ నౌటెడ్ ఆర్ రినౌన్డ్ గైనకాలజిస్ట్ అండ్ ఎ ఫోమా
Director of Medical Education, Andhra Pradesh. A daughter, she is also a doctor, right? Son, Sasikiran, both working in the UK, right? Next and third paragraph. Born on June 30, 1939. Born కాదండి, బోన్, బిఓఆర్ఎన్, బోన్, బిఓఎన్ఈ, బౌన్ అండి, ఎముక, అది వేరే, రైట్? బిఓఆర్ఎన్ ఎలా పలకాలండి? బోన్ ఆన్ June 30, 1939 at భీమవరం in West Godavari district of Andhra Pradesh. Dr. Adi Narayana Rao had his early, చూడండి, ఎర్లీ కాదు, ఎర్లీ, సేమ్ రూల్ అండి, పెద్ద కష్టమేం కాదు. ఆర్ కనిపిస్తుంది, ఆర్ ముందు వావెల్ ఉంది, అందుచేత ఎర్లీ అనకుండా ఎర్లీ అంటున్నాను నేను, రైట్? డాక్టర్ ఆదినారాయణ రావు హ్యాడ్ హిస్ ఎర్లీ ఎడ్యుకేషన్ ఎట్ ULCM హై స్కూల్, రైట్? ఎప్పుడు పుట్టారండి ఈయన? 1939 June 30 at భీమవరం in West Godavari district of Andhra Pradesh. Dr. Adinarayana Rao had his early education, అంటే బేసిక్ ఎడ్యుకేషన్, అంటే స్టార్టింగ్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆర్ సంథింగ్ ఎల్స్, అట్ ULCM హై స్కూల్. చూడండి, హెచ్ వచ్చినప్పుడు కూడా హాలా పలకాలి. హై స్కూల్, హ్యాట్, HAT, హైట్, HAVE, హ్యావ్, HAS, హ్యాస్, హ్యాడ్, అలా అనమాట అండి, రైట్? హీ కంప్లీటెడ్, చూడండి, హీ కంప్లీటెడ్, TED వస్తే TID కదా, కంప్లీటెడ్. అలాగే సీని ఖాలా పలకాలి కదా, అందుచేత హీ కంప్లీటెడ్ హిస్ MBBS ఇన్ ద ఇయర్ 1966 అండ్ MS ఇన్ ఓర్థోపీడిక్స్. ఎలా అండి, ఎలా చదవాలి? ఓర్థోపీడిక్స్ మీన్స్ బోన్స్ మజిల్స్ రిలేటెడ్, ఓకేనా? ఎముకలకు సంబంధించిన డిగ్రీ ఇది అన్నమాట అండి. మనుషులకు సంబంధించి ఎముకలు, వాళ్ళ మజిల్స్, వీటికి సంబంధించిన వైద్యాన్ని ఓర్థోపీడిక్స్ అంటాం. ఇన్ ద ఇయర్ 1970 ఫ్రమ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, విశాఖపట్నం. చూడండి, కాలేజ్ కాదు, కోలిజ్. ఎప్పుడైనా మనకు స్పెల్లింగ్స్ ఈజీఈ కానీ, ఐజీఈ కానీ, ఏజీఈ కానీ ఎండింగ్లో వస్తే ఇజ్ అని చెప్తాం కదా. మనం ఆల్రెడీ ముందు వీడియోలో డిస్కస్ చేసాం. ఎలా అండి, ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన ఏజీఈ కానీ, ఈజీఈ కానీ, ఐజీఈ కానీ వస్తే ఇజ్ అని చెప్తాం. కాలేజ్, మెసేజ్, లగేజ్, యూసేజ్, వర్బేజ్, shrinkage, teenage or teenage, language, luggage కాదు, లగ్గేజ్, అలా అనమాట అండి. ఇక్కడ చూస్తే కాలేజ్. He completed his MBBS in the year 1966 and MS in orthopedics in the year 1970 from Andhra Medical College, విశాఖపట్నం. 1966లో ఆయన MBBS పూర్తి చేశారు. 70లో ఓర్థోపీడిక్స్ పూర్తి చేశారు. ఎక్కడండి? ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి. Noted not only, నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి, noted not only for his surgical skills అంటే ఆపరేషన్ చేయడం, ఆ స్కిల్సే కాకుండా బట్ ఆల్సో ఫర్ హిస్ affable నేచర్, అంటే స్నేహపూర్వక నేచర్, కంపాషనేట్ నేచర్, అంటే చాలా జోవియల్గాను స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తిత్వం ద్వారాగా కూడా ఆయన ఫేమస్ అయ్యారట. Noted not only for his surgical skill but also for his affable nature. Affable అంటే ఫ్రెండ్లీ నేచర్, అండ్ డీప్ ఎంపతి అంటే ఎదుటి వాళ్ళని అర్థం సహృదయులు అంటే మంచి మనస్తత్వం, మంచి హృదయం ఉన్న, అంటే ఎదుటి వాళ్ళ బాధలను, వ్యతలను అర్థం చేసుకునే హృదయం కలిగిన అని అర్థం, ఎంపతి, రైట్? He was fondly referred to by patients as Vikalanga Bandhu and Polio Vakanka Devata. ఏంటండి, మళ్ళీ చదువుతున్నాను. Noted not only for his surgical skill but also for his affable nature and deep empathy. అతను ఏ రకంగా ప్రముఖుడయ్యారండి? కేవలం ఆయన ఆపరేషన్ చేసే స్కిల్స్ ద్వారా నోటెడ్ కాలేదు, దానితో పాటుగా అతని యొక్క నేచర్, affable నేచర్, ఫ్రెండ్లీ నేచర్, స్నేహపూర్వక స్వభావము, అలాగే కంపాషనేట్ నేచర్, డీప్ కంపాషనేట్, డీప్ ఎంపతి అంటే ఎదుటి వ్యక్తుల యొక్క సహృదయమైన హృదయంతో ఉండటం, ఈ రకంగా కూడా ఆయన బాగా ఫేమస్ అయ్యారు. He was fondly referred to by patients as, fondly means గౌరవంగా, అభిమానంగా, fondly means అభిమానంగా, పేషెంట్స్ అంతా ఎలా పిలుచుకునేవారండి ఆయన్ని? రైట్,
వికలాంగ బంధు అండ్ పోలియో వాకన్క దేవత. ఓకేనా, ఈ పోలియో వాళ్ళకి దేవుడు లాంటి వాళ్ళు, అలాగే వికలాంగ బంధు అని పిలువబడేవారట. పేషెంట్స్ ట్రావెల్డ్ ఫ్రమ్ స్టేట్స్ సచ్ యాజ్ రాజస్థాన్, గుజరాత్ అండ్ ఈవెన్ ఫ్రమ్ ద USA, కెనడా అండ్ అదర్ కంట్రీస్ టు సీక్ హిస్ ట్రీట్మెంట్. ఓకేనా, పేషెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తుండేవారండి? స్టేట్స్ రాజస్థాన్, గుజరాత్, అలానే USA నుంచి, కెనడా నుంచి, అలాగే అదర్ కంట్రీస్ దగ్గర నుంచి కూడా ఈయన ట్రీట్మెంట్ కోసం వచ్చేవారటండి. రైట్, ట్రావెల్ చేశారట, ఇంత దూరం వచ్చి ఇక్కడి నుంచి. డ్యూరింగ్ ఎ డిస్టింగ్విష్డ్, ఇక్కడ డిస్టింగ్విష్డ్ చూడండి ఎలా చదవాలో. డిస్టింగ్విష్డ్ ఎప్పుడైనా SH వచ్చిందండి ఎండింగ్లో, V1లో. పుష్, PUSH, పుష్, ఎండింగ్ సౌండ్ ఎలా ఉందండి? ష్. తర్వాత ED, పుష్డ్, ఆ EDని టాలా చదవాలి. అర్థం కాలేదు సార్, సింపుల్ వర్డ్స్తో చూద్దాం. CRUSH, క్రష్, CRUSHED, క్రస్ట్, క్రష్ డూ కాదు, టా పలకాలి. అంబుష్, అంబుష్డ్, స్మాష్, స్మాష్డ్, బ్రష్, బ్రష్డ్, వాష్, WASH, వాష్, వాష్డ్, వాష్డ్. ఓకేనా, అలా చూసుకుంటే డిస్టింగ్విష్డ్ ఎలా పలకాలండి ఈ మాటని? డిస్టింగ్విష్డ్. డిస్టింగ్విష్డ్ అంటే సక్సెస్ఫుల్. ఓకేనా, విజయవంతమైన. డ్యూరింగ్ డిస్టింగ్విష్డ్ కెరీర్ స్పానింగ్ ఓవర్ 4 decades. డెకేడ్స్ అంటే, డెకేడ్ అంటే 10 సంవత్సరాల కాలం అండి. ఓకేనా, 40 సంవత్సరాల పైమాట కెరియర్లో, సక్సెస్ఫుల్ కెరియర్లో డాక్టర్ ఆదినారాయణరావు పర్ఫార్మ్డ్ అరౌండ్ 3 lakh surgeries అండ్ మోర్ దాన్, చూడండి మోర్ కాదు, ఆర్ సైలెంట్ చేసేయాలండి. ఆర్ ఉంది, ఆర్ ముందు ఓ ఉంది, అందుచేతన మో అంటున్నాను నేను. మళ్ళీ డ్యూరింగ్ ఎ డిస్టింగ్విష్డ్, ఐ మీన్ టు సే ఇస్ సక్సెస్ఫుల్ కెరీర్ స్పానింగ్ ఓవర్ 4 decades. ఏంటండి, 40 సంవత్సరాల పైనే ఇతని కెరీర్. ఓకేనా, ఎంతండి, 4 దశాబ్దాలు పైగా కెరియర్లో ఆయన డ్యూరింగ్ ఎ డిస్టింగ్విష్డ్ కెరీర్ స్పానింగ్ ఓవర్ 4 decades డాక్టర్ ఆదినారాయణరావు పర్ఫార్మ్డ్, చూడండి పర్ఫార్మ్డ్, ఇక్కడ కూడా చూడండి పెర్ఫార్మ్డ్ అంటూ ఉంటారు, అలా కాదు. ఎందుకు? రీజన్ ఏంటి? అందులో ఆర్స్ ఉన్నాయండి, ఆర్స్ ముందు వావెల్స్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్, పర్ఫార్మెన్స్, పర్ఫార్మ్, పర్ఫార్మ్డ్, ప్లాట్ఫామ్, ఇలా ఆర్ని సైలెంట్ చేస్తూ పలకాలి. పర్ఫార్మ్డ్, రైట్. డ్యూరింగ్ ఎ డిస్టింగ్విష్డ్ కెరీర్, కెరీర్ ఇప్పుడే కదా చెప్పుకున్నాం, సి వస్తే వత్తు ఖా, కెరీర్ నాట్ కెరియర్, ఇట్స్ ఎ కెరీర్ స్పానింగ్ ఓవర్ 4, చూడండి FOUR, 4 కాదు 4. డ్యూరింగ్ ఎ డిస్టింగ్విష్డ్ కెరీర్ స్పానింగ్ ఓవర్ 4 decades డాక్టర్ ఆదినారాయణరావు పర్ఫార్మ్డ్ అరౌండ్, ఇట్స్ నాట్ అరౌండ్, ఇట్స్ అరౌండ్. ఏంటి రీజన్ ఏంటి? చూడండి, ఏ వచ్చింది స్టార్టింగ్లో? అకౌంట్, అమౌంట్, అబవ్, అగెయిన్, అలాట్, అవేర్నెస్, అలాంగ్ విత్, ఆ పలకండి. ఓకేనా, యా పలికేవి కూడా ఉన్నాయి. ANT, యాంట్, APPLE, యాపిల్. ఓకేనా, అవి చాలా తక్కువే ఉన్నాయి, ఆ పలికేవే ఎక్కువ ఉంటాయి. అకౌంట్, అమౌంట్, అగెయిన్, అపార్ట్ ఫ్రమ్, అసైడ్ ఫ్రమ్, అలాంగ్ విత్, అలా అనమాట అండి. అలా చూసుకుంటే అరౌండ్. During a distinguished career spanning over 4 decades, Dr. Adinarayana Rao performed around 3 lakh surgeries. ఎలా చదవాలండి? సర్జరీస్. చివరిని ఎస్ వస్తే చాలా చెప్పాలని చెప్పుకున్నాం కదా. సర్జరీస్, సర్జరీ. ఓకేనా, సర్జరీస్, రైట్. అండ్ మోర్ దాన్ 10 lakh operative procedures largely for polio affected disabled patients. ఏంటండి, మళ్ళీ ఇంకొకసారి చదువు ఈ పారాగ్రాఫ్. డ్యూరింగ్ ఎ డిస్టింగ్విష్డ్ కెరీర్ స్పానింగ్ ఓవర్ 4 decades, డాక్టర్ ఆదినారాయణరావు పర్ఫార్మ్డ్ అరౌండ్ 3 lakh surgeries and more than 10 lakh operative procedures largely means mainly, largely for polio affected and disabled patients. polio affected అంటే పోలియో ప్రభావిత మరియు వికలాంగ రోగులకి ముఖ్యంగా ఆయన ఈ 40 ఏళ్ల కాలం కెరియర్లో 3 లక్షల సర్జరీస్, అలాగే 10 lakh ఆపరేటివ్ ప్రొసీజర్స్ చేశారటండి. ఓకేనండి, 10 లక్షల పైగా ఆపరేటివ్ ప్రొసీజర్స్,
అలాగే 3 లక్షల సర్జరీస్ కూడా చేశారంట. 3 లక్షల సర్జరీస్, 10 లక్షలకు పైనే ఆపరేటివ్ ప్రొసీజర్స్లో కూడా ఆయన పాల్గొన్నారట. ముఖ్యంగా ఎవరికండి? లార్జ్లీ మీన్స్ మెయిన్లీ, ఓకేనా, లార్జ్లీ ఫర్ పోలియో అఫెక్టెడ్ డిసేబుల్డ్ పేషెంట్స్. అలాగే పోలియో ప్రభావిత మనుషులకి, వాళ్ళకి, అలాగే వికలాంగ రోగులకి కూడా చేశారటండి ముఖ్యంగా. రైట్. ఇన్ రికగ్నిషన్ ఆఫ్ హిస్ రిలెంట్లెస్ సర్వీస్. రిలెంట్లెస్ అంటే నిర్విరామ. ఏంటండి? రిలెంట్లెస్, నిర్విరామ, ఎప్పటికీ నో బ్రేక్. ఓకేనండి, నిర్విరామంగా, రెస్ట్ అంటూ లేకుండా, ఓకేనా, నిర్విరామ సర్వీస్ అంటే నిర్విరామ సేవ. ఇన్ రికగ్నిషన్ ఆఫ్ హిస్ రిలెంట్లెస్ సర్వీస్ టు చూడండి, polio patients through Prema hospitals in Visakhapatnam and free polio surgical camps conducted across the country. He was awarded the Padma Shri in January 2022. He was the founder and managing trustee of Prema hospitals. ఓకేనా, ఆయన నిర్విరామ సేవలకు గాను పోలియో పేషెంట్స్కి, పేద పోలియో పేషెంట్లకి ప్రేమ హాస్పిటల్ ద్వారా ఆయన చేసిన సేవకు గాను 2022లో అవార్డు వచ్చిందంటండి, పద్మశ్రీ అవార్డు వచ్చింది. అలాగే హీ వాజ్ ఆల్సో ద ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ ఫర్ ప్రేమ హాస్పిటల్స్. ఈ ప్రేమ హాస్పిటల్ అనే దానికి ఆయన ఫౌండర్గా ఉన్నారు, అలాగే మేనేజింగ్ ట్రస్టీ ఉన్నారు. రైట్. He received several awards, including the National Award for Best Service in the Field of Welfare. చూడండి, వెల్ఫేర్ కాదు, ఓకేనా, సంక్షేమం. ఆయనకి ఎందులో అవార్డ్స్ వచ్చినాయి చూద్దాం. He received several awards, including the National Award for Best Service in the Field of Welfare. నేషనల్ అవార్డు వచ్చిందంటండి. ఎందులో వచ్చింది? ఈ వెల్ఫేర్, సంక్షేమానికి సంబంధించిన ఆ ఫీల్డ్లో అతనికి నేషనల్ అవార్డు వచ్చింది. ఆఫ్ ద డిసేబుల్డ్ ఫర్ 1998 ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ద దివాలిబన్ మోహన్ లాల్ మెహతా అవార్డ్. ఇది ఒక అవార్డు వచ్చిందండి ఆయనకి. అండ్ ద భగవాన్ మహావీర్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఇన్ ద ఇయర్ 2002. రైట్, 2002. రైట్. ఇలా మనం ఆస్ని సైలెంట్ చేస్తూ ఎక్కడ పెంచి చదవాలి, ఎక్కడ తగ్గించి చదవాలి, ఎస్ని జెడ్ లాగా చదవటము, ఆర్ని సైలెంట్ చేయడం, పి వస్తే 2 పెదవులు క్లోజ్ చేసి విత్ సడన్ ఫ్లో ఆఫ్ ఎయిర్తో పలకడము, ఎఫ్ వస్తే కింద పెదవుతో పలకడము, ఇలా చెప్పుకున్నామండి. ఇలా చదువుతూనే చదివిన అంశాన్ని అర్థం చేసుకుని సేమ్ అదే అంశాన్ని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పేదానికి ప్రయత్నం చేయాలి. ఈ మాదిరిగా చిన్న వార్తలే, ఎవరైనా చనిపోయినప్పుడు పడిన వార్త కానీ, ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కానీ, ఒక స్కూల్ బస్ యాక్సిడెంట్, లేకపోతే ఎవరినో అరెస్ట్ చేసినప్పుడు, ఇలా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ యువర్ లెర్నింగ్, ఇంగ్లీష్ లెర్నింగ్లో మీరు చిన్న వార్తలే చదవండి. పెద్దవి చదవనవసరం లేదు, పెద్దవి చదువుతురు కానీ అవసరం లేదని కాదు. మెల్లమెల్లగా చిన్న ఆర్టికల్స్, చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ అలవాటు అయిన తర్వాత ఒక 2 months 3 months చదివిన తర్వాత నెక్స్ట్ అప్పుడు ఎడిటోరియల్ కాలమ్స్, స్పోర్ట్స్ కాలమ్స్, పెద్దవి చదివేదానికి వెళ్ళండి. ఇనిషియల్గా ఏమీ తెలియకుండా ఎడిటోరియల్ కాలమ్స్ కానీ, స్పోర్ట్స్ కాలమ్స్ కానీ, లెందీ పారాగ్రాఫ్స్ కానీ తీసుకుని చదివేదానికి ప్రయత్నం చేస్తే మీకు ఇంగ్లీష్ అంటే భయం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో నా సజెషన్ ఏంటంటే చిన్న వార్తలే తీసుకోండి, చదివి వాటిని మరలా అర్థం చేసుకుని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పండి. మీకు ఆ మాదిరిగా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సరే, కమింగ్ టు ద పాయింట్ హియర్, మనం ఇవాళ ఈయన గురించి చదివాము. అదే వార్త ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ నేను ఎలా చెప్తాను. రైట్. వాట్ హ్యాపెండ్ హియర్? Noted orthopedic surgeon passed away on 17th of January in the evening in Visakhapatnam. Actually, he is from West Godavari. He was born in the year 1939 in Bhimavaram in West Godavari district of Andhra Pradesh. His name is Sunkara Venkat Adinarayan Rao. He is a famous, he is well-known orthopedic surgeon in Visakhapatnam.
he has done lots of service to the polio patients. He is very famous in India. He got patients from India and from other states, and also he got patients from United States, Canada, and some other countries also. That kind of name and fame for his service he has, right? He also got lots of awards from government of India, like Padma Shri, something Padma Shri and all. uh, he was fondly called by the patients uh, Vikalanga Bandhu, Polio Vakkanka Devata, and all. Right. He got lots of patients from different states and different countries also. He survived with Sashi Prabha. She is also a noted gynecologist and a former Director General of Medical Education of Andhra Pradesh. His daughter is also doctor who is working in UK, and his son is also living in UK there. Right. This is all about the famous doctor, noted orthopedic surgeon, Mr. Sunkara Venkata Adinarayan Rao from Vizag. And he's also managing director and founder for Prema Hospitals of Visakhapatnam. రైట్. ఇలా ఈ మాదిరిగా చదివిన వార్తను మీకు ఎంత గుర్తుంటే అంతే మీ ఓన్ వర్డ్స్లో రిపీటెడ్గా చూడకుండా చెప్పే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు భాష వస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. If you like my content, please subscribe my channel and also please give a comment. Right. Thank you so much.